హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్. ఈరోజు మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్ ఏంటంటే ఏ డే ఇన్ వర్కింగ్ ఉమెన్ లైఫ్ అన్నమాట. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా వర్కింగ్ ఉమెన్స్ అనేవి ఎలా ట్రావెల్ చేస్తారనేది ఈ వ్లాగ్లో అయితే చూపించిపోతున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ నేనైతే 7కి అయితే నేను స్టార్ట్ అవుతాను మెట్రో నుంచి. కింద చెక్ ఇన్ అయిపోయి పైకి వచ్చేసరికి ఒక 10 మినిట్స్ పడుతుంది టికెట్ తీసుకుని పైకి వచ్చేసరికి. సో వచ్చేసరికి లేదనమాట. అండ్ నేను ఇక్కడ ఫ్రమ్ కూకట్పల్లి టు ఎల్బీ నగర్ అయితే జర్నీ చేస్తున్నాను అనమాట. అండ్ ఎల్బీ నగర్ ట్రైన్ ఇంకా రాలేదు, ట్రైన్ కోసం చూస్తున్నాను. చాలామంది ఉమెన్స్ మెట్రో వచ్చిన తర్వాత చాలా వరకు జర్నీ అయితే సేవ్ అయ్యింది. కానీ కొన్నిసార్లు అయితే నించుని వెళ్ళాలన్నమాట, చాలా లాంగ్ అయిపోతుంది. అలాంటి టైంలో చాలా కష్టం అనమాట. ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ నియర్లీ మా కూకట్పల్లి నుంచి ఎల్బీ నగర్కి 1 అవర్ అయితే ట్రైన్ పడుతుంది అనమాట. టైము 1 అవర్ తీసుకుంటుంది. కాకపోతే అంత జర్నీ చేసినట్టయితే అనిపించదు, కొంచెం కూల్గా ఉంటుందన్నమాట. అసలు ప్లేసెస్ లేవు, చాలాసేపు అయితే నించున్నాను. ఆల్మోస్ట్ అమీర్పేట్ దగ్గరికి వెళ్ళే వరకు నించునే ఉన్నా. అమీర్పేటలో కొంతమంది దిగుతారు కాబట్టి అక్కడికి వెళ్ళాక ప్లేస్ దొరికిందనమాట. ట్రైన్ వల్ల చాలా టైం అనేది మనకి సేవ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ స్టాప్స్ కూడా చాలా త్వరగా రావటం వల్ల మనకి టైం సేవింగ్ అనమాట. ఫైనల్లీ అమీర్పేట వచ్చాకైతే నాకు సీట్ దొరికిందనమాట. అండ్ ఇది లేడీస్ కంపార్ట్మెంట్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది. అండ్ అమీర్పేటలో అయితే అస్సలు ఖాళీ ఉండదు, కాల్ పెట్టడానికి కూడా అది చాలా రష్ ఉంటుంది మార్నింగ్ 9 ఆ టైంలో. ఫైనల్లీ ఎల్బీ నగర్ అయితే మనం వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ దిగి చెక్అవుట్ చేసుకొని కిందకు వచ్చేసరికి నియర్లీ ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే క్రౌడ్ ఉంటారు, అందరూ చెక్అవుట్ చేయాలి కాబట్టి టైం పడుతుంది అనమాట. అండ్ మెట్రో కార్డ్ తీసుకుంటే కొంచెం ఈజీ, రోజు టికెట్ తీసుకోవక్కల, అలాగే ఫోన్పేలో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్లీ చెక్అవుట్ అయిపోయాం. అండ్ ఇక్కడ ఎల్బీ నగర్ స్టేషన్ నుంచి మళ్ళీ ఎల్బీ నగర్ బస్ స్టాప్కి అయితే మేము నడుస్తున్నాము. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో బస్సు ఎక్కాలన్నమాట. స్టేషన్కి కూడా కొంచెం అరౌండ్ ఒక 15 మినిట్స్ అయితే టైం తీసుకుంది. ఇక్కడ కూడా బస్సెస్ అసలు ఖాళీ లేవు. నియర్లీ ఎల్బీ నగర్ నుంచి ఇంకో 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. మొత్తం స్టాండింగ్ అనమాట. అంటే ఆ టైంలో కాలేజెస్ ఉంటాయి అన్నమాట మేము వెళ్ళే రూట్లో. సో అందరూ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ బస్సు అంతా. సో నిలబడే ఉండాలి 1 అవర్. అండ్ ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకో ఆటో తీసుకోవాలి, అరౌండ్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే తీసుకుంటుంది. ఫైనల్లీ ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాం. ఇలా ఆల్మోస్ట్ ఒక 2.5 అవర్స్ జర్నీ చేసిన తర్వాత ఆఫీస్కి రీచ్ అవుతాం ఎర్లీ మార్నింగ్. ఇలా ఉంటుందన్నమాట డైలీ జర్నీ. ఆఫీస్ బస్సెస్ అయితే ఓకే, ఇండివిజువల్గా రావాలంటే మాత్రం చాలా కష్టం. వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సౌజీ ట్రిక్స్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, టాటా.